This is Advocate Shweta and welcome back to Legal Capital. And tomorrow is 31st of December. I just want you to be aware of few things. రేపు December 31st సెలబ్రేషన్స్ చాలా చేసుకుంటారు. కొన్ని విషయాల్లో యూ షుడ్ బి అవేర్ అండ్ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్. కొన్ని జాగ్రత్తలు పాటించాలి రేపు, బికాజ్ ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ఎ జాయస్ మూడ్. అందరూ హ్యాపీ మూడ్లో ఉంటారు టు వెల్కమ్ ఎ న్యూ ఇయర్. ఓకే, and I want to address today's drunken driving. Okay, according to Motor Vehicle Act 1988, drunken driving and negligent driving while consuming alcohol is a crime. According to section 185 of Motor Vehicle Act 1988, if you consume alcohol more than 40 points ante mee 100 ml blood lo more than 30 ml alcohol kanna ekku unte, that comes under drunken drive. Okay, you will be imprisoned ante you will be punished with a imprisonment of 3 to 6 months actually, and also fine. If repeated offenders అనుకోండి, ఎప్పుడు తాగి బండి నడిపే వాళ్ళు అనుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇఫ్ అట్ ఆల్ మీరు అంతగా ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, యూ హ్యాడ్ అ పార్టీ అనుకోండి, యూ జస్ట్ వై డోంట్ యూ ఆప్ట్ ఫర్ ర్యాపిడో, ఊబర్, ఓలా, బికాజ్ మీ లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇంకేది కాదు. You should reach safely to your home. So మీరు తాగి నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం కన్నా యూ బెటర్ ఆప్ట్ ఫర్ అదర్ థింగ్స్. ఒక డ్రైవర్ని పెట్టుకోవడమో, లేకపోతే క్యాబ్ తీసుకోవడమో, ర్యాపిడో తీసుకోవడమో, సో దట్ యుల్ రీచ్ యువర్ డెస్టినేషన్ సేఫ్లీ. బికాజ్ మీరు డ్రైవ్ చేయాలి అని ఆలోచించే కన్నా ముందు యూ జస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ వాట్ ట్రామా దే అండర్గోస్. మీకు ఏదైనా జరిగితే, పోనీ మీ వల్లే ఇంకెవరికైనా జరిగితే కూడా ఇట్ విల్ బి ఎ హెవీ లాస్. మీరు బాధపడతారు, మీ వల్ల గాయాల పాలైన వాళ్ళు బాధపడతారు. ఒకవేళ అది క్రిమినల్ కేసుగా ఒకవేళ కన్వర్ట్ అయింది అనుకోండి, బికాస్ ఒకవేళ మీరు యాక్సిడెంటల్గా డ్రైవ్ చేయడం వల్ల ఎవరైనా బాగా గ్రేవియస్గా హర్ట్ అయ్యారనుకోండి, గ్రీవియస్ హర్ట్ లేకపోతే చనిపోయారనుకోండి, చనిపోతే మాత్రము IPC 299 కల్పబుల్ హోమిసైడ్ కింద మిమ్మల్ని బుక్ చేస్తారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ గ్రీవియస్ హర్ట్ అయినా కానీ ఒక క్రిమినల్ అఫెన్స్ అయితే మీ మీద బుక్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజువల్లీ 31st అంటే ఎగ్జైట్ అయ్యే వాళ్ళు యూత్, స్టూడెంట్స్ వీళ్ళే ఉంటారు, ఆస్పిరెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. ఒకవేళ మీ పైన క్రిమినల్ కేస్ ఫైల్ అయ్యి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు దాంట్లో పనిష్మెంట్ గిల్టీ ప్రూవ్ అయితే యూ నెవర్ గోనా గెట్ ఎ గవర్నమెంట్ జాబ్. సో మీ డ్రీమ్స్ అన్నీ షాటర్ అయిపోతాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎ స్మాల్ రాంగ్ యూ డిడ్ంట్ ఆప్ట్ ఫర్ సమ్ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రాదర్ దాన్ యువర్ సెల్ఫ్ డ్రైవింగ్. మీ డ్రీమ్స్ అన్నీ షాటర్ అయిపోతాయి, మీ కళలన్నీ కూలిపోతాయి అన్నమాట. అండ్ స్టూడెంట్స్ ఒకవేళ అబ్రాడ్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళైనా, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని ఆస్పైర్ చేస్తున్న వాళ్ళైనా కానీ, ఒకవేళ క్రిమినల్ అఫెన్సెస్ మీ పైన మాత్రము ఉంటే బికాజ్ ఆఫ్ దిస్ డ్రైవింగ్ ఆర్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ర్యాష్ డ్రైవింగ్ అనే కాదు, దెన్ మీకు పాస్పోర్ట్ రావడము అండ్ వీసా రావడము చాలా కష్టమవుతుంది. బికాజ్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సచ్ కేస్ రీసెంట్లీ వేర్ హిస్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ తనకి పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికి రిజెక్ట్ చేశారు. బికాజ్ at 15 years of age he has done some wrong that was not grave, but ఆ చిన్న రీజన్ వల్ల ఇప్పుడు తను బయటికి వెళ్ళాలి అనుకునే ఆ డ్రీమ్ని హీఈస్ లూజింగ్ ఇట్. సో బికాస్ ఆఫ్ దట్ హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. ఓకే, I just want to let you know that please be safe and drive safe and reach your home safe, and I wish all of you a happy new year. Thank you.